రాకుండా బ్రేక్ చేయగలరు. అక్కడే వాళ్ళ సక్సెస్, అక్కడే స్టోన్ పడింది, అక్కడ సక్సెస్ స్టోన్ పడింది. మిగతా డివిజన్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్తోనే అక్కడ సర్వైవ్ కాగలిగింది అనేది మనకు అర్థమవుతుంది. అంతకుముందు టీడీపీగా ఉన్న గోపీనాథ్ గారు మళ్ళీ బీఆర్ఎస్ రావడం, దాని తర్వాత ఎంఐఎం అనేది వీళ్ళతో కలిసి ప్రయాణం చేయడం అనేది ఒక అడ్వాంటేజ్గా మారింది. అది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక దాని రూట్ కట్ చేసినట్టుగా అయిపోయింది. ఎంఐఎం అనేది షిఫ్ట్ కావడం వల్ల రూట్ కట్ చేసినట్టు అయింది. అది 45%, 48% అనేది అది ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ ఆపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ కాదు. ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ తోటి అక్కడ వాళ్ళు విన్ తీసుకున్నారు. మీరు అనే ఎన్ని వేల ఓట్ల మెజారిటీ వస్తుంది అనే విషయంలో మనకి పోలైన ఓట్ల దాని ప్రకారం చూస్తే వీళ్ళకు ఆల్మోస్ట్ 35-30 దాకా. ఒకసారి బీహార్ అప్డేట్స్ అందించడం కోసం మనకి అడిగితే బీహార్లో కౌంటింగ్ కొనసాగుతుంది. ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకెళ్ళిపోతుంది. దాదాపు 2/3 మెజారిటీ పైగానే ఎన్డీఏ కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ చతికిలబడ్డ పరిస్థితి చూస్తా ఉన్నాం. రాఘాపూర్లో తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. స్థానిక బ్యాలెట్లో ఎన్డీఏ కూటమి విజయం వైపు వెళ్తుంది. దాదాపు 190 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మహాగఠబంధన్ కూటమి కేవలం 50 స్థానాల్లోనే ముందంజలో ఉంది. దీని గురించి మనకి లేటెస్ట్ అప్డేట్స్ గోవింద్ అందిస్తారు. గోవింద్ చెప్పండి, చాలా ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఫలితాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చూసినా, ఇప్పుడు ఇక్కడ చూసినా నాకు గుర్తుండి హైయెస్ట్ 160 ఇచ్చారు. 1-2 170, 175 దాకా ఇచ్చినట్టున్నారు. వేరే ఇప్పుడు అక్కడ మనం చూస్తే అది 190 దాకా ఇంకా పైకి కూడా వెళ్తుంది అన్న పరిస్థితి కనపడుతుంది. మార్నింగ్ కొంచెం పోటాపోటీగా ఉన్న క్రమంగా స్టెబిలైజ్ అవుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి హాఫ్ ఆఫ్ ద కౌంటింగ్ పైగానే అయిపోయింది. 3:30 గంటలైంది కౌంటింగ్ స్టార్ట్ అయ్యి. ఏమనిపిస్తుంది మీకు? సార్, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో మొత్తంగా మనం సీట్లను చూసినట్లయితే 243 సీట్లు ఉంటాయి. బీహార్ పెద్ద రాష్ట్రం. అయితే దేశంలో ఈ యొక్క బీహార్ ఎన్నికల మీద దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా బీహార్ ఎన్నికల ఫలితాల మీదనే దృష్టి పెట్టాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే బీహార్ ఫలితాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఒకవైపు, మహాగఠబంధన్ కూటమి ఒకవైపు. అంటే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఇండియా కూటమి ఏదైతే ఉందో అది బీహార్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికలకు వచ్చే వరకు కూడా అది మహాగఠబంధన్ గా కూటమి ఏర్పడింది. అయితే బీజేపీ తరఫున బీజేపీలో ఉన్నటువంటి కూటమిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే బీజేపీతో పాటుగా జేడీయూ, అదేవిధంగా ఎల్జేపీ, అదేవిధంగా హెచ్ఏఎం, అదేవిధంగా ఎల్ఎల్పీ అనే పార్టీలు, ఈ 4 పార్టీలు కలుపుకొని ఎన్డీఏ, అదేవిధంగా మహాగఠబంధన్, ఈ 2 కూటమిల మధ్య కూడా తగ్గఫర్ పోటాపోటీగా కూడా ఎన్నికల ప్రచారం ఒక నెల వరకు కూడా దాదాపుగా నువ్వానినట్టు పోటీగానే ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీ తన యొక్క ప్రభావాన్ని, అంటే బీజేపీ కూటమి తన యొక్క ప్రభావాన్ని మెరుగుపరుస్తూనే తన యొక్క విజయ దుందుబిని కూడా ముందుకు తీసుకెళ్ళి కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ బీహార్ ఎన్నికల్లో కూడా మొత్తం కూడా యువత, మహిళలంతా కూడా బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నితీష్ కుమార్ తన యొక్క పరిపాలన ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా తన యొక్క సీఎంను ఏదైతే బీహార్ ప్రజలకు తన యొక్క సేవలను అందిస్తున్నారో ఆ సేవలను గుర్తించి బీహార్ ప్రజలంతా కూడా మళ్లీ తిరిగి నితీష్ కుమార్, అదేవిధంగా బీజేపీ కూటమి ప్రభుత్వానికే మళ్లీ తిరిగి పట్టం కట్టారని కూడా చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ వైపే అత్యధిక బీహార్లో ఉన్నటువంటి వలస కార్మికులు, అదేవిధంగా మహిళలంతా కూడా, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేసినటువంటి కార్మికులంతా కూడా బీహార్ రాష్ట్రానికి విచ్చేసి ఈ యొక్క బీజేపీ కూటమికి, నితీష్ కుమార్ యొక్క పరిపాలన విధానాన్ని కూడా మెచ్చుకుంటూనే యొక్క బీజేపీ కూటమికి ఇంత భారీ ఎత్తున మెజార్టీని కట్టబెట్టడం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ కూటమి తరఫున నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇక బీహార్ ప్రజలంతా కూడా మళ్లీ తిరిగి ప్రస్తుత గవర్నమెంట్ కి, రన్నింగ్ ప్రభుత్వానికి కూడా పట్టం కట్టాలనే ఉద్దేశంతోనే బీజేపీకి ఇంత భారీ మెజార్టీని కూడా బీహార్ ప్రజలు అప్పచెప్పారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు, కమ్యూనిస్టు, అదేవిధంగా ఆర్జేడీ, ఈ ఇన్ని పార్టీలు కలిపి మహాగఠబంధన్ పేరుతోటి ఎన్నికలకు వెళ్లడం. అయితే ఈ మహాగఠబంధన్ కూటమిలో యువ నేత అయినటువంటి తేజస్వి యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా అయితే బీహార్ లో చూసుకున్నట్లయితే సామాజిక పరంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి యాదవ్లు, అదేవిధంగా ముస్లిం సామాజిక వర్గం, ఈ 2 కూడా మహాగఠబంధన్, ఈ 2 సామాజిక వర్గాల నుంచే ఖచ్చితంగా మహాగఠబంధన్ వైపు క్యారీ అవుతాయి. ఖచ్చితంగా మహాగఠబంధన్ ఈ 2 సామాజిక వర్గాల ద్వారానే ముందుకు తీసుకెళ్లి మిగతా సామాజిక వర్గాలను, ఓబీసీ సామాజిక వర్గాలంతా కూడా కలుపుకొని మహాగఠబంధన్ ఖచ్చితంగా
తేజస్వి యాదవ్ యువకుడు మంచి వాగ్దాటైనటువంటి అంటే గతంలో వాళ్ళ నాన్న పనిచేసినటువంటి సీఎంగా పనిచేసిన వాళ్ళ కుటుంబ నేపథ్యం రాజకీయ కుటుంబ నేపథ్యం ఏదైతుందో లాల్ ప్రసాద్ యాదవ్ అదేవిధంగా